హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆరాధ్య ఏ టు జెడ్ బ్లాగ్స్. నేనైతే ఈరోజు ఇంట్లోనే హల్వా చేశానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది. మనకు బయట దొరికే స్వీట్ లాగానే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. నేను దానికోసం ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి. ఒక కప్పు కార్న్ఫ్లోర్కి 2 కప్స్ వాటర్ తీసుకొని ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా 2 కప్స్ వాటర్ వేసుకొని ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలేం లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 2 కప్స్ షుగర్ వేసుకోవాలి. 2 కప్స్ షుగర్ వేసుకొని 1 కప్ వాటర్ వేసుకోవాలి. 1 కప్ వాటర్ వేసుకొని షుగర్ అంతా కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఇలా షుగర్ కరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలి. ఇది చూడండి, ఇలా కలుపుతూనే ఉండాలి. 2 నిమిషాలకి ఇలా దగ్గర పడుతుంది. దగ్గరకు అంతవరకు మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా దగ్గరకు పడిన తర్వాత దీంట్లోకి మనకి కావాల్సిన మీ దగ్గర ఉన్న కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్, అలాగే కాస్త ఫుడ్ కలర్, అలాగే నెయ్యి కూడా వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి. నెయ్యి వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలి బాగా. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా సపరేట్ అయిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మనం షేప్స్ లాగా కట్ చేసుకోవాలి. చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు చల్లారిన తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి ఇది మొత్తం వేసుకోవాలి. చూడండి, చాలా ఈజీగా వచ్చేసింది గిన్నె నుంచి. ఇప్పుడు మనకు నచ్చిన సైజులో షేప్స్ కట్ చేసుకోవాలి. అంతే అండి, హల్వా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మా వీడియో కనుక నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.